సీఎం జగన్ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమంచి స్వాములు పాదయాత్ర చేపట్టారు. ఆమంచి స్వాములు నివాసం పందిళ్లపల్లి నుండి అమోదగిరిపట్నం జనసేన పార్టీ కార్యాలయం వరకు 8 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. చీరాల నియోజకవర్గంలోని నలుమూలల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీలో సీఎం జగన్ రాక్షస పాలన నడుస్తుందని, రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా పోరాడి సైకో జగన్ ను రాష్ట్రం నుండి తరిమి కొడతారని, నేను గిద్దలూరు సీటు అడిగానని, అయితే చీరాలపై దృష్టి పెట్టాలని మా అధినేత పవన్ కళ్యాణ్ తేలిపారని. రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తులో జనసేన తరపున అధిష్టానం ఆదేశాలతో చీరాల నుండి పోటీ చేస్తున్నానని అన్నారు. ఈరోజు ఒక 12 గంటల ముందు నేను పిలిపిస్తే ఇన్ని వేల మంది వచ్చి ఇంత భారీ ఎండలో కూడా ఇంత మద్దతు పలికి ఈ రకంగా నన్ను ఆదరించారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానం మా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క ఖచ్చితంగా సమిష్టిన ప్రజలు అందరూ కూడా ఆరాధించి రాబోయే ఎలక్షన్లో చిత్తుగా వైసీపీని ఓడిస్తారనే దానికి ఈ పార్టీ ఈ ర్యాలీ నాకు జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో సమిష్టిగా నీకిక్కడ చీరాల ప్రజానీకం మంచి స్పందన ఇచ్చారు, మంచి రిజల్ట్స్ ఇచ్చారు, మంచిగా నిన్ను దాన్ని సర్వే ఇచ్చారు. మీరు ఖచ్చితంగా అక్కడ సూట్ అవుతారు. నేను గిద్దలూరు అడిగినా కూడా గిద్దలూరు కాదు, ముందు ఇక్కడ మీరు చూడండి, తర్వాత ఆలోచించడం జరిగింది. ఈ జనం యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క అభిమానంతో మా అధినేత నాయకులు అందరూ ఆదరాభిమానాలతో మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేనకి సీటు ఇవ్వడం జరుగుద్ది. జనసేన తరపుగా నేను పోటీ చేయడం కూడా ఖచ్చితంగా జరుగుద్ది.